ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ప్రతి నెల కూడా మనం మాస ఫలితాలు అంటే వార ఫలాల్లాగే మాస ఫలాలు కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ నెలంతా అనే విషయాలు ఇప్పుడు జూన్ నెలకు సంబంధించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మరి ముందుగా ఈ నెలంతా కూడా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఏ పరిహారాలు వాళ్ళు పాటించాలి? తప్పకుండా నాన్న. మేషరాశి వాళ్ళకి ఈ మాసం వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వీళ్ళకి అనుకూలంగా ఉండే గ్రహాల కంటే ప్రతికూలంగా ఉండే గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీళ్ళకి కాస్త మంచి ఫలితాలే లాభదాయంగా కనిపిస్తున్నాయి. సో ఏ విషయాల్లో లాభదాయంగా కనిపిస్తున్నాయి అని అనుకుంటే మనకి ఈ రాశి వారికి ఏంటంటే మెయిన్ అన్నిటికంటే ముందు రాహు లాభస్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి మిగతా రవి శుక్రుడు బలాల కంటే కూడా రాహు బలం ఎక్కువగా పనిచేస్తుంది ఈ మాసం వీళ్ళకి. సో రాహు ఒక బలం వల్ల ప్రతిదీ సాధించాలి, పోరాడాలి, తెచ్చుకోవాలి, ఆలోచన అనేది వెనక అడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలు ఎక్కువగా దూసుకెళ్తుంటాయి. అయితే ఇవి అన్నిటికీ కంట మంచి ఫలితాలు అవ్వచ్చు, చెడు ఫలితాలు కూడా అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక న్యాయం, ధర్మం మార్గంలోనే వెళ్తారు వీళ్ళు మేషరాశి వాళ్ళు. అంటే ఏదున్నా న్యాయంగానే ఉండాలి, అది అన్యాయం చేయకూడదు, వాళ్ళకి అధర్మంగా ఉండకూడదు, ధర్మంగా వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు గట్టిగా మొండితనంగా ఉంటారు, పోట్లాడుతారు. కానీ అది ఏంటంటే అది న్యాయమైన కోరిక అనమాట వాళ్ళది. అది ఆ పోట్లాడలో కూడా వాళ్ళు అడిగే విషయంలో కూడా అది ఒక ధర్మం ఉంది వాళ్ళకి. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ రాహు ఒక ఎనర్జీ పనిచేస్తుందో కాస్త అధర్మానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధర్మ మార్గాల్లో సంపాదించాలనే కోరిక పెరిగే అవకాశాలు ఉంటాయి. వీటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వీళ్ళకు ఉండే పరిస్థితి జాతకంలో ఉండే, ఎందుకంటే మేషరాశిలోనే శుక్రుడు ఈ జూన్ మాసం అంతా శుక్రుడు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే కొన్ని సుఖాలు, ఆనందాలు, కావాల్సిన వాహన యోగాలు, గృహ యోగాలు ఇవన్నీ సాధించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఒక వాహనం కొనాలి, ఒక గృహం కొనాలి అంటే దానికి సరిపడే డబ్బు కావాలి కదా. అది ఏం చేస్తారంటే చాలామంది మన దగ్గర ఉన్న డబ్బు కంటే అప్పు చేసి తీసుకుందాం అనే ఆలోచనలు రావడం కానీ, సో లోన్స్ పెట్టి తీసుకుందాం అని చెప్పేసి కానీ ఇలాంటి ఆలోచనలు పుడతాయి. మామూలుగా ఏంటంటే మనకి అంత అవసరం ఉండదు, ఇప్పుడు అంత మనం పెట్టకూడదు, పెడితే రేపు ఎలా తీరుస్తామని ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ రాహు శుక్రుడు రెండు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆలోచనల ధోరణి అనేది మార్పు అనేది జరుగుతుంది. ఈ మార్పు జరిగి తీసుకోవచ్చు, ఏముంది కావాలంటే అప్పు చేసి తీసుకుందాం, లేకపోతే ఈ డబ్బులు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి చేద్దాం అనే ఒక వేరే ఒక ఆలోచన తీసుకొస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే చెడు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసం వీళ్ళకి. ఆ చెడు ఆలోచనల్ని నివారణ చేసుకుంటే మంచి ఫలితాలు. చెడు ఆలోచన నివారణ చేయకుండా మనం అలాగే వెళ్దాం మొండిగా వెళ్తే మాత్రం ఈ మాసం ఓకే, వచ్చే మాసం నుంచి కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో శుక్రుడు ఉన్నాడు, కొంచెం వీళ్ళకి అనుకూలంగా అన్నీ తెప్పించే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మనం కొనుక్కుంటే కారు రేపు నెక్స్ట్ మంత్ ఈఎంఐ కట్టాలి కదా, అలా ఎవ్రీ మంత్ కడుతుంటారు కదా. సో ఈ మంత్ నుంచి కాదు, ఇక్కడ ఏంటంటే అన్నిటికంటే శని భగవానుడు ఏ స్థానంలో వీళ్ళకి ఉండడం వల్ల కాస్త కర్మను అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనం ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని ఏంటి ఏదో ఒకటి వచ్చి ఎవరో ఒకరు వచ్చి లేదు మీరు ఇవి కొనుక్కుంటే బాగుంటుంది, మీకు కూడా అనిపిస్తుంది, ఏముంది మేము హెల్ప్ చేస్తాం మీరు కొనుక్కోండి అని చెప్పి వాళ్ళ చేత అని మాట్లాడిపించి కొనిపిస్తారు. ఆ కొనిపించినప్పుడు వీళ్ళకున్న ప్రశాంతమైన వాతావరణానికి కాస్త ఇబ్బంది పడే వాతావరణానికి, కాస్త కష్టపడే వాతావరణానికి, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో అందుకే కొత్త కొత్త విషయాల మీద ధ్యాస పెట్టకుండా, కొత్త విషయాల మీద ఆలోచనల మీద పెట్టకుండా ఉన్న విషయాల్ని ఉన్న లైఫ్ని నెమ్మదిగా లాక్కుంటూ వెళ్తే బెస్ట్ లైఫ్ వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి. లేకపోతే కాస్త కష్టకాలం కనిపిస్తుంది. అలాగే అమ్మ, మరి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి మీరు అన్నట్టుగా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అంటే వాళ్ళు ఎటువంటి స్తోత్రాల్ని పఠించాలి, ఇంకా ఏ దైవాన్ని దర్శించుకుంటే మంచిదంటారు? మేషరాశి వాళ్ళకి గురుబలం తక్కువ ఉందన్న. సో వీళ్ళు ఎక్కువ చేయాల్సిన గురువు ఒక ఆరాధన, అంటే దక్షిణామూర్తి ఆరాధన కానీ, దత్తాత్రేయుని ఆరాధన కానీ ఇవి చేసుకుంటూ వెళ్ళడము. ప్రతి గురువారం కాస్త మౌనంగా ఉండడము. ఒక గురువారం పూట మొత్తం కుదరకపోతే గంటైనా మౌనంగా మార్నింగ్ పూట గురుహోర అని వస్తుంది, ఎర్లీ మార్నింగ్ ఏ టైం? సూర్యోదయానికి ఏదైతే సూర్యోదయం మనకి ఎప్పుడు అవుతుందో క్యాలెండర్లో చూస్తే తెలుస్తుంది. అక్కడి నుంచి 1 అవర్, అది సూర్యోదయానికి గంట ముందు, సూర్యోదయం రోజునే, అంటే సూర్యోదయం అవగానే అదే గంట, అదే గడియలు, మొదటి గంట. సో ఎప్పుడైతే 5:30కి మనం సూర్యోదయం అనుకోండి, 5:30 to 6:30, 5:45 సూర్యోదయం అనుకోండి, 5:45 నుంచి 6:45 వరకు ఆ 1 అవర్ మౌనంగా ఉండగలిగిన
చాలా మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి. గురువారం మౌనంగా ఉండడం, గురువారం శనగల్ని నైవేద్యం పెట్టి శనగల్ని దానంగా చేయడం, శనగల్ని ప్రసాదంగా పంచడం, ఇవి చేస్తూ ఉంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి కాస్త అనుకూలత ఏ విషయంలో అయినా అంటే తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. జూన్ నెలలో మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మేషరాశి వాళ్ళకి నెలంతా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మాస ఫలితాల్లో మనకి అమ్మ తెలియజేశారు. చిన్న చిన్న పరిహారాలు పాటించుకోవడం, గురువుకి సంబంధించిన పరిహారాలు పాటించుకోవడం వల్ల గురుగ్రహం అనుకూలత పెరిగి వాళ్ళకంతా కూడా సక్సెస్ సాధించే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. చూస్తూనే వినండి సుమన్ టీవీ. నమస్తే.